హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎస్కే మూలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఇంకో టాపిక్ తీసుకొస్తున్నాను అండి. అదేంటంటే ఈక్వేషన్స్ ఆఫ్ సర్క్యులర్ మోషన్. సో అంటే ఏంటో మీరు పూర్తిగా చూడండి, వీడియో స్కిప్ చేయకుండా, అప్పుడు మాత్రం మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి చూడండి, ఈక్వేషన్స్ ఆఫ్ సర్క్యులర్ మోషన్ అంటే ఏంటి, సర్క్యులర్ మోషన్లో ఈక్వేషన్స్ ఏ విధంగా ఉంటాయంటే, మన సర్క్యులేషన్ ఎంత, ఇది సర్క్యులర్ మోషన్ ఎంత ఇది ఉందో మనం ఐడెంటిఫై చేయాలంటే, ప్రాబ్లమ్ చేయాలంటే ఇది తెలుసుకోవాలన్నమాట. సో చూడండి, కన్సిడర్ ఏ పార్టికల్ మూవింగ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ విత్ కాన్స్టెంట్ యాంగులర్ యాక్సలరేషన్ ఈజ్ ప్రపోర్షనల్ టు రేడియస్ పర్ సెకండ్ స్క్వేర్. సో దీంట్లో మనకి ఏ విధంగా అయితే ఇది అవుతుందో దానికి సంబంధించి నోటేషన్స్ లేదా పారామీటర్స్ అనమాట. చూడండి, ఒమేగా నాట్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ యాంగులర్ వెలాసిటీ రేడియస్ పర్ సెకండ్, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ యాంగులర్ వెలాసిటీ రేడియస్ పర్ సెకండ్, టీ ఈజ్ ఈక్వల్ టు టైమ్ టేకెన్ బై పార్టికల్ టు చేంజ్ ఇట్స్ యాంగులర్ వెలాసిటీ ఫ్రమ్ ఏ ఒమేగా నాట్ టు ఒమేగా సెకండ్స్. సో యాంగులర్ వెలాసిటీ ఇనిషియల్ పొజిషన్ నుంచి యాంగులర్ వెలాసిటీ ఫైనల్ పొజిషన్లో ఎంతవరకు టైం స్పెండ్ అయిందో అది. థీటా ఈజ్ ఈక్వల్ టు యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ రేడియన్స్. సో ఒక సర్క్యులర్ డిస్క్లో యాంగిల్ బేస్ చేసుకుని ఎలా ఉంటుందో అది అనమాట. సో ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఆఫ్ సర్క్యులర్ మోషన్ అండర్ కాన్స్టెంట్ యాంగులర్ యాక్సలరేషన్ మే బి deduce in a similar manner as derived from the linear motion. సో ఇక్కడ ఏదైతే ఉందో సర్క్యులర్ మోషన్ కాన్స్టెంట్ యాంగులర్ యాక్సలరేషన్ అంటే డిడక్షన్ చేసినప్పుడు అది లీనియర్ మోషన్గా అవుతుంది అనమాట. సో ఇక్కడ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా నాట్ ప్లస్ ఆల్ఫా టీ లేదా ఇన్ఫినిటీ టీ, థీటా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా నాట్ టీ ప్లస్ 1/2 ఆల్ఫా టీ స్క్వేర్. ఇక్కడ ఏం లేదు, ఈ పొజిషన్లో ఏ కానీ జీ కానీ ఉంటుంది, దాని ప్రకారం ఈక్వేషన్ అనమాట. ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా నాట్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఆల్ఫా థీటా. సో థీటా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా నాట్ ప్లస్ ఆల్ఫా బై 1/2 ఇంటూ 2n-1. ఇది మనకి సర్క్యులర్ సంబంధించి సర్క్యులర్ మోషన్ ఈక్వేషన్స్ అనమాట. సో దీని నుంచి మనం ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా చేయొచ్చు. ఓకే, సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి నోటిఫికేషన్ వీడియోస్ రావాలంటే మీకు తప్పకుండా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మీకు దీనికి సంబంధించి ప్రాబ్లమ్స్ తీసుకొస్తాను. ఆ ప్రాబ్లమ్స్ మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.